అండ్ నేనైతే ఆఫీస్ నుంచి వస్తున్నా ఇప్పుడు. సో ఇంట్లో అయితే చెప్పలేదు. ప్రజెంట్ నేను చికెన్ తెచ్చాను. చికెన్ పకోడీ చేయాలని ఈరోజు ప్లానింగ్ అనమాట. సో నా వైఫ్కి కూడా చెప్పకుండా వచ్చాను. సో చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. నాకు తెలిసి అన్నం కూర వండేసి ఉంటుంది. చూద్దాం. పిల్లలు కూడా తినే ఉంటారు. నీకు సర్ప్రైజ్. అన్నం కూర ఉండేవా? ఏం కర్రీ చేసావు? ఎగ్ ఫ్రైయా? అవునా? నీకోసం చికెన్ తెచ్చాను. నా కోసం కాదు, నాకు అదొక పని. ఇప్పుడు మరి ముందే చెప్పొచ్చు కదా కర్రీ చేయకముందే. అవును. ఇప్పుడు ఏమైంది, మనం ఈ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చికెన్ పకోడీకి. డన్. మా వైఫ్ అయితే ఒప్పుకుంది. డన్. ఈరోజు మనం చికెన్ పకోడీ చేద్దాం. ఎలా చేయాలో ప్రతి ఒక్కటి మీకు చేసి చూపిస్తాను. చికెన్ పకోడీ నువ్వు చేస్తావా, నేను చేయనా? నువ్వే బాగా చేస్తావు. ప్లీజ్. నీకు వచ్చు కదా. అమ్ములు అయితే చికెన్ పకోడీ బాగా చేస్తుంది. ఓకేనా? కానీ నేను కూడా హెల్ప్ చేస్తా నీకు. ఓకేనా? డన్. డన్ అండి. మా వైఫ్ని అయితే ఒప్పించాను. చెప్పకుండా చికెన్ తెస్తే ఏమంటుందో అనుకున్నా, కానీ ఓకే తప్పకుండా చేస్తున్నా. ఇప్పుడు నేనైతే క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ అని కొంచెం పసుపు అయితే వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఆగాదు. ఆ లెగ్ పీస్ ఎవరికి అనుకుంటున్నావు నువ్వు? ఇంకెవరికి? మా అబ్బాయికి. అబ్బాయి అంటే చిన్న అబ్బాయికి. నేను కూడా చిన్న బాబునే కదా. చాలు అందరూ అదే అనుకుంటున్నారు. ఫస్ట్ అందులో ఉప్పు అండ్ పసుపుతో క్లీన్ చేస్తుంది ఫస్ట్. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? అమలు, ఎంతవరకు వచ్చింది మన చికెన్ పకోడీ? మీకు ఇంకా చికెన్ పకోడీనా? మధ్యలో మా బ్రేక్ ఇలా కాఫీ బ్రేక్. అవునా? ఓకే. ఎంతవరకు వచ్చింది కాఫీ? కనీసం పాలు మరుగుతున్నాయి. ఓకే. మీరు తాగరు కదా కాఫీ? అవును, నేను తాగట్లేదు కదా. మరి మమ్మల్ని కూడా తాగలేరా? మా బ్రేక్ ఇరా 5 అయింది, కాఫీ తాగాలి కదండి. ఓకే. ఓకే. అవునా? ఏంటి కిచెన్ కలకల్లాడుతుంది ఈరోజు? చెప్పండి కదా నైట్ అంతా క్లీన్ చేస్తానండి అని. చూసారా, మొత్తం క్లీన్ చేసాను డ్యూటీకి వెళ్ళేసరికి. ఇప్పుడైతే కొత్తగా నేను జార్స్ కొన్నాను కదా, అందులో అయితే ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో ఉప్పు అయితే వేసాను. ప్రెసెంట్ ఇంకా 2 ఉన్నాయి. అవి రెండింటిలో ఏమి వేయాలా అని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అంతా గ్లాస్ సీసాలు పెట్టుకోవడం బెటర్ కదా, అన్ని ప్లాస్టిక్ వాడకుండా. అవును, మన ఇంట్లో ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసేద్దాం. ఓకే. కాఫీ తాగటం అయిందా? అయిపోయింది. ఇప్పుడన్నా చెప్తావా మాకు చికెన్ పకోడీ ఎంతవరకు వచ్చింది? చూపిస్తానండి, అందుకే మీకోసం రెడీ చేసుకుంటాం. ఓకే. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు అయితే. ఓకే. ఇప్పుడు చికెన్ పకోడీలోకి ఏమేమి కావాలో మా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. ఫస్ట్ అయితే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, అంటే మనం తీసుకున్న చికెన్ దాన్ని బట్టి అనమాట. ఇదైతే బ్లాక్ పెప్పర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా. ఒక ఎగ్ తీసుకున్నాను నేను, 1/2 kg కాబట్టి ఒకటి తీసుకుంటున్నా. సాల్ట్, కారం, పసుపు మనకి రుచికి సరిపడా. అండ్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ లెమన్. ఓకే, కలుపుదామా మరి? మిక్స్ చేద్దాం. ఓకే, మీరు కూడా రండి. షూర్. ఓకే అన్నమాట. ఏం చేస్తావు చెప్పు ఫస్ట్. చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ తీసుకుందాం. ఓకే, మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. తర్వాత జీరా పౌడర్, తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా ఇది. ఓకే, తర్వాత కార్న్ఫ్లోర్ అయితే తీసుకుందాం.
కొంచెం ఒక స్పూన్ అట్లా 2 స్పూన్స్ మైదా. ఎక్కువ మైదా వాడము, కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి. తర్వాత సాల్ట్ అని కారం. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. ఎవరు అంటే కొంతమంది ఎక్కువ తింటారు అట్లా అన్నది అదే, ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. ఇప్పుడు కారం, నేనైతే మీ పెప్పర్ పౌడర్ అయితే వేసాను కదా, మిరియాల పొడి, కారం కొంచెం చూసుకొని అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు. నెక్స్ట్ లెమన్ అయితే పిండుతున్నాము. నేను అయితే హాఫ్ లెమన్ పిండుతున్నాను. ఇప్పుడైతే ఎగ్, ఫైనల్గా ఎగ్ అయితే వేసుకుంటున్నాను. మేము హాఫ్ కేజీ తీసుకున్నాం కదా మనం, అందుకని హాఫ్ కేజీకి ఒక ఎగ్ అయితే వేస్తున్నాము, సరిపోతుంది. కేజీ అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడైతే మనం దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. అమలు మ్యారినేట్ చేశాక దాన్ని ఎంతసేపు ఉంచాలి మనం? ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఫ్రిడ్జ్లో. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ ఇష్టం. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు, ఎంత ఎక్కువ టైం పెట్టుకుంటే అంత ఓకేనా. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపితే మంచిగా ఫ్రై అయిద్దంట. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం చాలా సరిపోతుంది. జస్ట్ ఇట్లా ఏమంటే ఆయిల్ వేస్తే ఇప్పుడైతే మనం మసాలా వేసాం కదా, అది పీస్ పట్టింది. అందుకని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. చెప్పు, ఇది ఎవరికి ఇంకా అబ్బాయికా? మా ఊరికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అన్నకి, సో అందుకని వాడి కోసం లెగ్ పీస్ స్పెషల్గా కొట్టించాను. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. అందుకే నేనైతే 2-3 మినిట్స్ అలా కలుపుతాను. కారం మనం ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మాకున్న కారం కొంచెం వేసినా కానీ అది చాలా మంటగా ఉంటుంది, సో అందుకే మీకు కలర్ఫుల్గా లేదు. చేసిన తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది. మ్యారినేట్ చేసేసాను, ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేస్తానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుపుతాం. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసాం కదా చికెన్, బాగా మ్యారినేట్ అయిందండి. 1 అవర్ పైన ఉంచాం. 2 అవర్స్. అవునండి, 1 అవర్ పైనే ఉంచాము. ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేసి, ఆయిల్ కూడా కాగిందనమాట. ఇంకా పకోడీ వేసేద్దాం ఓకేనా. ఆయిల్ వేసినాడు. అది తెలిసి రెసిపీ అయితే సూపర్ వచ్చింది. స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. టేస్ట్ చూస్తాను నేను, మీ ముందే టేస్ట్ చూస్తాను. నిజంగా అసలు సూపర్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్సలెంట్గా ఉంది అసలు టేస్ట్ అయితే. ఎందుకంటే మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసాం కదా, ముక్కకి బాగా ఉప్పు కారం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అసలు సూపర్, అసలు అమ్మలు సూపర్. సో ఇప్పుడైతే అమ్ములు చికెన్ పకోడీ వేసింది కదా, ఇప్పుడు తన డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నా డ్యూటీ. నేను కూడా ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు. దీనికి కాంబినేషన్ సూపర్ ఉంటుంది రైస్లో. మీరు ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఒకసారి, కానీ ఇప్పుడు చెప్తున్నా, తర్వాత చెప్తాను ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా లివర్ వేయొద్దు అని చెప్పాను, కానీ అది లివర్ వేస్తే అమ్మాయి బాగా తింటుందని చెప్పేసి దాన్ని కూడా దాంట్లో వేసేసిందండి. అది ఏమైంది అందులో అది ఆయిల్ పాపం చేయండి. నేను చెప్పాను అది వద్దమ్మా, అది వేయొద్దు అని ఆయిల్ వేసి. ఏంటండి అన్ని తినేస్తున్నారు మీరే? నాకు తెలిసి ఇప్పుడు ఒక 10 పీసెస్ తినుంటానండి. కానీ ఇలా వేడి వైఫ్ పక్కనుండి మనకి పకోడీలు వేస్తూ ఇలా తింటే ఎంత బాగుంటుంది చెప్పు. చాలా బాగుంటుంది కదా, ఎవరికి బాగుంటుంది కదా. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. పకోడీలనే కదండి, ఏదైనా మా హస్బెండ్ ఇట్లా నేను వేస్తా అంటే బాగుండాలైనా
వడలైనా అయ్యైనా తినేస్తా ఉంటాడు. నాకు ఇష్టం అలాగే. ఇప్పుడు 10 పీసెస్ చికెన్ 10 పీసెస్ ఆయన తినేసాడు. హాయ్ అండి, ఫైనల్లీ అయితే మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ కూడా చూసాను కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ చూసాను కదా, లెగ్ పీస్ కూడా అయిపోయింది, కావుతుంది బాగా. ఓకేనండి, నెక్స్ట్ నా రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఆ రెసిపీ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మీకు చెప్తాను ఏంటి అని. ఓకేనా? ఇప్పుడైతే నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రసం అండి, టమాటా రసం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఫాలో అవ్వండి. దానికి మనకి ఫస్ట్ టమాటా అండ్ 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ చింతపండు అండి, వాటర్లో క్లీన్ చేసి వాటర్లో నానబెట్టాను. నెక్స్ట్ జీలకర్ర, మిరియాలు, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇంకా వాళ్ళు చూశారు కదా, ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు టమాటా అండ్ కొత్తిమీర కాడలండి, ఎక్కువ కాడలు తీసుకున్నాను. టమాటా కొత్తిమీర కాడలు కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ దీన్ని బాగా స్క్వీజ్ చేయాలండి, బాగా అంటే టమాటాలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేలాగా బాగా స్క్వీజ్ చేయాలి. చూసాం కదా, ఇలా బాగా గట్టిగా మనకి టమాటాలో ఉన్న గుజ్జు అంటే రసం మొత్తం బయటకు వచ్చేలాగా బాగా స్క్వీజ్ చేయాలి. మనమైతే దీన్ని ఇలా మొత్తం స్క్వీజ్ చేసి రసం మొత్తం బయటికి తీసాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాం, అంటే చెంతో వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉన్న టమాటాలు కొత్తిమీర అంతా ఇలా గట్టిగా స్వీట్ చేసి మనకి చేతికి వచ్చేంత వరకు వచ్చే టమాటా కొత్తిమీర అలా తీసేయడం ఒకసారి మొత్తం ఇలా స్వీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన చేతికి మొత్తం రావాలని చేతికి అన్నంత వరకు చేతిలో గట్టిగా స్వీట్ చేసి పక్కన పెట్టేసి మొత్తం రావాలని లేదండి, అలా ఉంటే బాగుంటుంది. అక్కడ టమాటా పీసెస్ ఉన్నాయి కదా వచ్చినప్పుడు. కొత్తిమీర కాడలు ఎక్కువ ఉండాలండి, నాకైతే ఉన్న కొత్తిమీర కొంచెం కాడలు తక్కువ ఉన్నాయి. కాడలు ఎక్కువ వేసుకొని స్వీట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్ ఇప్పుడు ఇది మనం టమాటాను కొత్తిమీర బాగా స్వీట్ చేసి పొయ్యి మీద పెట్టామండి. ఈలోపు ఇది మరిగేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మిరియాలు వేసుకున్నాం, నెక్స్ట్ నెక్స్ట్ కరివేపాకు తీసి. సో ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకున్నామండి. ఎల్లిపాయలు వేసుకొని ఇప్పుడు దంచుకున్నాము. సో ఫైనల్గా అయితే మసాలా రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకున్నాను, టేస్ట్కి సరిపడా. సో ఇప్పుడైతే నేను ఇది చింతపండు రసం రెడీ చేశానండి, ఇందులో పోసేద్దాం. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అండి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎల్లిపాయ మనం కచ్చపచ్చగా దంచుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, ఇందులో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా మనం మగ్గించుకోవాలండి ఇది రసం. అప్పుడే మనకున్న మనం వేసాం కదా మసాలా, అందులో ఫ్లేవర్ మొత్తం వాటర్లో దిగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి రసం మరుగుతుంది, ఒక పక్క రసం మరుగుతుందండి. ఇంకో సైడ్ మనం దాంట్లో పోపు వేసుకుందాం. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్, ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు. మీరు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నాకు ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి ఓకే, అంతేనండి, రసం రెడీ. వేడి రసం విత్ చికెన్ పకోడీ సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నీ నీకేనా కలుపుకో.
టేస్ట్ చూడు. అమ్మ నీకోసం లెగ్ పీస్ చేసింది కదా. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. రసం విత్ చికెన్ పకోడీ. ఓకే, కన్నా నీ లెగ్ పీస్ చూపించు. ఓకే, తినేసాను. ఎలా ఉందో చెప్పు. సూపర్. థ్యాంక్ యూ బుజ్జమ్మ. సూపర్ అండ్ ఎక్సలెంట్. కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ అన్నమాట. చెప్పు చిన్నడు. సో వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా? బాయ్.